నిజామాబాద్లోని ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా 8వ డివిజన్కు గౌరవ కమిషనర్ గారు మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ ఈ గారు టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వాళ్ళ అందరూ ఆఫీసర్లతోటి 8వ డివిజన్ విజిట్ చేయడం జరిగింది. ఇందూరు నగరంలోని 54 డివిజన్లు, మొత్తం 60 సిటీకి సంబంధించి 54 డివిజన్లలో అత్యంత ప్రాబ్లమేటిక్ సమస్యాత్మక ఒక 5 డివిజన్లలో ఇది ఒకటి. ఎందుకంటే ఒకప్పుడు సిటీకి ఆనుకొని అవుట్స్కట్లో ఉన్న ఈ డివిజను ఇప్పుడు సిటీకి దగ్గరలో అయిపోయి సెంటర్లు అయిపోయి దీని తర్వాత కూడా సిటీ డెవలప్ అయింది. ఇక్కడ ముఖ్యంగా చాలా మేజర్గా రోడ్లు, డ్రైనేజీ, వర్షాకాలం వస్తే స్టాంప్ వాటర్ నీళ్లు నిలవడము, డ్రైనేజీ గురించి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడము, అమృత్ 2 కింద వర్కులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ కాలనీలో కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా మేమందరం కలిసి చూడడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అన్ని చూసిన తర్వాత పాజిటివ్గా స్పందించారు కమిషనర్ గారు. తప్పకుండా అభివృద్ధికి దీనికి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని 3-4 కాలనీలలో దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి డెవలప్మెంట్ కోసము అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తాం. తప్పకుండా రాబోయే రోజులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అవుతుంది. రోడ్లు మిగతా సమస్యల్ని మ్యాక్సిమంగా వీలైనంత సాల్వ్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. దేనివల్ల అడుగు పెట్టింది లేదు. మనకేం తెలుస్తుంది? ఎమ్మెల్యే గారికి ఏం తెలుస్తుంది? అడగండి, మీరే ఒకసారి వెళ్ళండి. 10 ఏళ్ళల్లో అడుగుపెట్టి ఎలక్షన్లప్పుడు వచ్చిండొచ్చు, అది కూడా మొత్తం రాలే. ఇవాళ నేను 70% కాలనీ తిరిగినా, ఇంతకుముందు తిరిగినా, మధ్యాహ్నం తిరిగినా, వాటితో డైరెక్ట్ కనెక్టివ్గా ఉంది. 10 సంవత్సరాల అభివృద్ధి ఏంటిదో 8వ డివిజన్ చూస్తే అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి వేరే అవసరం లేదు. వాళ్ళు వర్షాకాలం వస్తే స్కూళ్ళు వాళ్ళ పాపల్ని పిల్లల్ని స్కూల్ వదిలేయడానికో, వాళ్ళ వైఫ్ ఎంప్లాయ్ అయితే ఆఫీస్ వదిలేయడానికో పోతే ఆ 2 వీలర్ మీద పడి చాలామంది ఇక్కడ ఫ్రాక్చర్ లైట్లు సరిగా లైట్ల సమస్య తొందరలో తీరుతుంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ చేసిన ఘనకార్యంలో అది కూడా ఇలా నిజామాబాద్ చీకటి అంటే దానికి కారణం కూడా గత ప్రభుత్వము, గత పాలకులే.